నెక్స్ట్ వచ్చి మనం చూసుకోవచ్చు హుండై వెర్నా ఎస్ఎక్స్ ఉంది. ఇది 2013 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,50,000 యాక్చువల్ ప్రైస్. డీజిల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ని ఎందుకు ఇంతమంది ఇష్టపడతారంటే చాలా బడ్జెట్ లగ్జరీగా ఉండే వెహికల్లో వర్నా కూడా ఒకటి. మనం చూసుకోవచ్చు దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బడ్జెట్లో ఉందని చెప్పొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉంది మెయిన్ మార్కెట్లో వెర్నా వెహికల్స్కి. ఈవెన్ కొత్త వెహికల్స్కి సేల్ అవుతాయి, పాతవి కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఇది వెర్నా గురించి అయితే. ఇది వచ్చి మనకి వెర్నా ఎస్ఎక్స్ 80, ఇది వచ్చి 2013 మోడల్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. సో మనం లోపల చూసుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ మెయిన్ థింగ్ వచ్చి. సో అది చాలా కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ దొరుకుతుందంటే దీని ప్రైస్ వచ్చి 5,55,000 యాక్చువల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది హోండా వెర్నా గురించి. నెక్స్ట్ వచ్చి మనకి వెర్నా ఎస్ఎక్స్ 80 ఉంది. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. 2015 మోడల్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,50,000 యాక్చువల్ ప్రైస్. ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మనం దీని ఫీచర్స్ వచ్చి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 4 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి దీనికి. ఇది వచ్చి 7,50,000 యాక్చువల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది, కొత్త వెహికల్లో ఉంది చూడడానికి. ఇది కూడా నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం 2151. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, టైర్స్ కూడా అలో వీల్సే. ఇది వచ్చి మనకి వ్యాగనార్, మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ చాలా బాగుంది వెహికల్ కూడా. 2010. మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్లో. అండ్ ఇది వచ్చి 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,10,000 యాక్చువల్ ప్రైస్. బడ్జెట్లో ఉంది వెహికల్. ఇది కూడా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కారు అనుకుందాం మన వాళ్ళకి అయితే ఇది నా నుంచి బెస్ట్ సజెషన్ అని చెప్తాను. ఎందుకంటే బాగుంది వెహికల్ కూడా. చూసుకోవచ్చు మీరు కూడా. బడ్జెట్లో చాలా తక్కువలో దొరుకుతుంది వ్యాగనార్ మనకి ఇది. సో చూడండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి i10 ఇక్కడ ఉంది, i10 స్పీడ్. ఇది వచ్చి మనకి 2013 మోడల్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి దీని ప్రైస్ వచ్చి 3,60,000 యాక్చువల్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే బాగుంది, బడ్జెట్లో ఉంది. ఇది కూడా నేను ప్రిఫర్ చేస్తాను బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి. చిన్నగా చాలా బాగుంది. ట్రాఫిక్లో కూడా క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న మనం ప్లేస్ తక్కువ ఉన్న చోట్ల కూడా ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈ వెహికల్తో, i10తో. ఇది వచ్చి మనకి రెనాల్ట్ క్విడ్ RT 80, 2017 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,90,000 యాక్చువల్ ప్రైస్. బడ్జెట్లో ఉంది ఇది కూడా వెహికల్. చూసుకోవచ్చు మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, అండ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పడేసి వెళ్ళిపోవచ్చు. కూడా చాలా బడ్జెట్లో ఈ రేటుకి వస్తుందంటే క్విడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూసుకోవచ్చు ఒకసారి. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది, మంచి కలర్లో మెరిసిపోతుంది, బ్లాక్ కలర్లో. నెక్స్ట్ వచ్చి మనకి i10 స్పోర్ట్స్ ఉంది ఇక్కడ. 2011 మోడల్, 57,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,95,000 యాక్చువల్ ప్రైస్. ఇప్పుడు చూసుకోవచ్చు బడ్జెట్లో ఉంది వెహికల్. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మనం. బడ్జెట్లో ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా బడ్జెట్లో అయితే. i10 స్పోర్ట్స్, ఇది 2011 మోడల్, 68,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 3,40,000 యాక్చువల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తున్నా, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇది కూడా బాగుంది వెహికల్. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేసినట్టున్నారు. చాలా బాగుంది వెహికల్, నీట్గా. బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి ఆల్టో, బాగుంటుంది వెహికల్ కూడా చాలా. ఇది ఒకప్పుడు అందరికీ ఇష్టమైన వెహికల్ ఆల్టో కూడా ఒకటి. ఇది వచ్చి మనకి 2009 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనిపై వచ్చి 2,25,000 యాక్చువల్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. కారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అయ్యేది అప్పట్లో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అనుకోండి ఆల్టో వెహికల్. కలర్ కూడా చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. ఇది బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బడ్జెట్లో వస్తుంది మనకి ఆల్టో కూడా. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మనం. ఇది వచ్చి మనకి నిసాన్ మైక్రా ఎక్సెల్. ఇది కూడా చాలా బాగుంటుంది. 2015 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 యాక్చువల్ ప్రైస్. ఇది కూడా బాగుంటుంది వెహికల్, పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ చూసుకోవచ్చు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు. దీనికి ఏంటంటే ఓనర్ అటాక్ చేసుకున్నాడు, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా ఆయన మెన్షన్ చేసుకున్నాడు, మరి సపరేట్గా దాన్ని చేయించుకున్నాడు. చూసుకోవచ్చు మనం కూడా ఈ వెహికల్ని. ఇప్పుడు బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ i20 స్పోర్ట్స్ ఉంది. ఇది వచ్చి 2013 మోడల్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. వచ్చి 4,70,000 యాక్చువల్ ప్రైస్. డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ఫీచర్ చూసుకుంటే మనం దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసుకోవచ్చు వెహికల్ కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా ప్రిఫర్ చేస్తున్నా, చూసుకోండి ఒకసారి బడ్జెట్లో. ఇది వచ్చి మనకి మారుతి వ్యాగనార్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది 2016 మోడల్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,80,000 యాక్చువల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్లో ఉంది. ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు, మారుతి వ్యాగనార్.